హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్ఫూర్తి మదర్హం స్థలం అనాథాశ్రమం నిర్మాణం స్థలంలో జేసీబీ వచ్చింది. జేసీబీతో మనం అంతా క్లియర్ చేస్తాను. ఒకసారి చూడండి. వీడియోలు అన్నీ చూస్తూ ఉన్నారు. చూసి చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి జేసీబీతో ఏందబ్బా ప్రతిసారి ఎందుకు క్లీన్ చేస్తూ ఉన్నారని. ఏంటంటే మనము ఇక్కడ ఈ ప్లేస్లో మనం శుద్ధ తొలిస్తున్నాం కదా. శుద్ధ తొలిచిన ప్రతిసారి మనము లెవెల్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే లెవెల్ చేసే కొద్దీ శుద్ధ మనకు లెవెల్ చేసిన తర్వాతనే పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొన్న తొలిచాను కదా, ఈ తొలిచినది మొన్న తొలిచినంత కొన్ని చోట్ల ఇట్లా అప్ అండ్ డౌన్ ఉంది. తర్వాత లెవెల్గా లేదు కాబట్టి మనం ఇది ఎంత లెవెల్ చేయాలి అంటే చేసి పిలిపించుకోవాల్సిందే. ఇది మూడోసారి, అంటే ఇది మూడోసారి, ఇది చివరిసారి ఇంకా. ఎందుకంటే ఇది చివరిసారి, ఈసారి చేస్తే మొత్తం లెవెల్ అయిపోతుంది. ప్రతిసారి శుద్ధ తొలిన ప్రతిసారి మనము లెవెల్ చేసుకోవాల్సిందే కదా. లెవెల్ చేసుకోవాలా. ఆ లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ మనం శుద్ధ తొలించుకోవాలి. అంటే మనకు ఇదంతా కింద మనం తోలిపోయింటారు కదా, ఆ తోలిపోయిన దాన్ని లెవెల్ చేసేదానికి ఇంత టైం పట్టింది. తర్వాత మనకి ఇప్పటికీ 70 ట్రిప్పులు, అంటే ట్రాక్టర్ 70 ట్రిప్పుల ట్రాక్టర్తో లెవెల్ చేసినాము, అంటే శుద్ధ తొలిచినాము. కాబట్టి చాలా టైం పట్టింది. ఇదంతా కూడా చాలా ఖర్చు కూడా వచ్చింది. ఈరోజు మనం ఇది మళ్ళీ లెవెల్ చేస్తున్నాం. ఈ వీడియోని చివరి రోజు చూడండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శుద్ధ మనకి ఇక్కడ కుప్పలు ఉంది కదా, దాన్ని లెవెల్ చేయాలి. ఆ లెవెల్ చేసేదంటే జేసీబీ వచ్చింది మనకి. ఇట్లా చూడండి ఒకసారి లెవెల్, ఇదంతా కూడా మొత్తం లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోలోనే చివరిగా మీకు తెలుస్తుంది. అంటే లెవెల్ అవుతే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. అది అట్లా జేసీబీ దీనికి పైకి ఎక్కి దిగితే కూడా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే బాగా అనుగుతుంది కదా శుద్ధ అంతా. ఫ్యూచర్లో మనకు బేస్మెంట్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే దీన్ని మనం తోలిచ్చి ఒక నెల, ఒక 10-15 రోజులు గ్యాప్ ఇచ్చి వాటర్ పట్టి ఇదంతా చేస్తే చాలా గట్టి పడిపోతుంది. దానికోసం ఇదంతా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జేసీబీ అంతా అక్కడ దొబ్బుకుంటూ వస్తుంది. దొబ్బుకుంటూ వచ్చి పైకి ఎట్టి చేస్తుంది కదా. అలా చేయడం వల్ల పూర్తిగా, అంటే ఎలా ఉంటుందంటే పూర్తిగా గట్టి పడిపోతుంది. ఇంకా దీని మీద నిన్న ట్రిప్పర్లు వచ్చినాయి. ట్రిప్పర్లు పైకి ఎట్టి కూడా శుద్ధ తోలినాయి కాబట్టి బాగా స్ట్రాంగ్గా తయారై ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ జేసీబీ ఇక్కడ వచ్చి దాన్ని పైకి ఎట్టడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. చూద్దాం పూర్తిగా లెవెల్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో. మనకైతే ఒక 1 hour 2 hours జేసీబీకి డబ్బులు ఇవ్వాల్సింది వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి జేసీబీకి 1200 రూపాయలు నడుస్తుంది. ఒక గంటకి 1200 రూపాయలు నడుస్తుంది. మరి గంట పని పడుతుందా 2 గంటల టైం పడుతుందో తెలియదు. చూద్దాం ఫ్రెండ్స్. మరి ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు కూడా బిల్డింగ్ నిర్మాణం చేపడుతుంటే ఇవన్నీ కూడా అవసరం. వీడియోలు అయితే చూడండి, చూస్తే మీకు ఇవన్నీ ఉపయోగపడవచ్చు. ఓకేనా? మర్చిపోవటండి. చూడండి, కింద కామెంట్ కూడా పెట్టండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా అడగండి, ఏం ప్రాబ్లం లేదు. మీకున్న డౌట్స్ అన్నీ అడగండి, మీకున్న ప్రతి ఒక్క డౌట్ అడగండి, సజెషన్ క్లియర్ చేసుకోండి. డౌట్స్ అంటే చాలామందికి వస్తాయి కాబట్టి అందరూ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత మనకి ఇది ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఒక్కొక్క దానికి ఎంత అనేది కూడా చెప్తాను. ఇసుక తోలిచ్చినాం, ఇసుక ఖర్చు ఎంత వస్తుంది, రాళ్ళు తోలిచ్చాం, దానికి ఎంత వస్తుంది చూడండి ఒకసారి. అంటే ఆస్ట్రేలియాలో ఉంటారు, శ్రీనివాస్ సారు. ఆ సార్ మనకి 6500 రూపాయలు అనాథాశ్రమం అకౌంట్కి పంపించారు. కాబట్టి ఈరోజు మనం పనులు మళ్ళీ స్టార్ట్ చేసాము. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ఎందుకంటే పన్ను నిలబడకుండా వెళ్ళాలి అంటే మీకు తోచిన విధంగా ఎంతో కొంత అమౌంట్ పంపించగలిగితే మనము ఈ అనాథాశ్రమం పనులు ఎక్కడ కూడా నిలబడిపోకుండా పనులు కొనసాగించడానికి వీలవుతుంది. ఒకవేళ మన పనులు నిలబెట్టినా అంటే చాలా వరకు నష్టము రావచ్చు. కాబట్టి మీరంతా సపోర్ట్ చేసి మన అనాథాశ్రమానికి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.